నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. రామగుండం ప్రాంతంలో ఎమ్మెల్యే ప్రచారం. ఏటింగ్టన్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే ప్రచారం. ప్రెస్ క్లబ్లో ఆర్యవైశ్య సంఘ ప్రెస్ మీట్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 25, 26, 27, 28, 29, 30 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలతో కలిసి లింగాపూర్, విలేజ్ రామగుండం, రైల్వే స్టేషన్, రామగుండం పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజా సమస్యలపై స్పష్టమైన దృష్టితో పనిచేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. రామగుండం అభివృద్ధికి గతంలో చేసిన పనులను గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజల నుండి లభిస్తున్న విశేష స్పందన కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకాన్ని స్పష్టత చూపిస్తూ ఉందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధి బాటలో రామగుండాన్ని ముందుకు తీసుకువెళ్తానని పిలుపునిచ్చారు. ఒకే ఒక్క మాట మాట్లాడుతా ఉన్నా. अगर रामगुंडम में 4 के 4 जो 6 के 6 हम रेवंत रेड्डी साहब को कांग्रेस को जिता के नहीं दिए तो हम खुद नुकसान होंगे. 188 एंड थोड़ा सा आना बोले तो कांग्रेस को वोट डालने की जरूरत है. ये हमारा शुक्रिया अदा करना, मन कृतज्ञता చూపించాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పవర్ హౌస్ వద్దు అంటుంది, 188 అంటే వద్దంటా ఉంది. లింగాపురంలో 500 మెగావాట్స్ వద్దంటా ఉంది. రోడ్లు డెవలప్ చేయొద్దంటా ఉంది. వెడల్పు చేయొద్దంటా ఉంది. డ్రైన్లు కట్టొద్దంటా ఉంది. మళ్ళా ఈరోజు రామగుండం ఒక్క 6 డివిజన్లకే 20 కోట్ల రూపాయల మున్సిపల్ ఫండ్స్, 20 కోట్ల రూపాయల డిఎంఎఫ్టి నిధులు, 25 కోట్లతో ఫ్లైఓవర్ పెద్దంపేట నుంచి అంతర్గా మోవడానికి, 20 కోట్లతో 4 లైన్ రోడ్డు, 20 కోట్లతో ఆర్ఓబి ఫ్లైఓవర్, 60 కోట్లతో. దాంతో పాటు ఇవాళ 230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఇవే కాకుండా జిల్లా పరిషత్ హై స్కూల్ మనం అందరం చదువుకున్నది 6 కోట్లతో అద్భుతంగా కడతా ఉన్నా. ఇక్కడ ఇవే కాకుండా పేదవారికి ఇంధనమ్మ ఇల్లు ఇవ్వాలని, ఇళ్ల పట్టాలున్న వారికి అందరూ కూడా 5 లక్షలతో 1750 మందికి ఇల్లు ఇచ్చాం. ఇవాళ నేను మాటిస్తా ఉన్నా, ఇక్కడ ఈ ముబారక్ నగర్ లో పవర్ హౌస్ కాడ నుంచి జనకోలాండ్లో ఉన్న 1560 పట్టాలకి ఇళ్ల పట్టాలు ఇస్తాం. వచ్చే నెల ఇంటింటికి తిరిగి పట్టాలిచ్చే కార్యక్రమం చేస్తా అని చెప్పి మాటిస్తా ఉన్నా. ఇక్కడ ఎవరంటా ఉన్నారు रहने को घर नहीं है, हर आदमी को घर नहीं, सवालों को घर देना आज ही मैं ऐलान कर रहा हूं.
किस किस को घर नहीं है, घर घर जाके पहचानो, हर एक को घर देता हूं। 5 लाख रुपए आज ही ऐलान कर रहा हूं। 3,500 डबल बेडरूम रूम हाउसिंग बोर्ड के सामने 1,500 आदमी के लिए बनने के लिए पहले ऐलान करा। मैं पप्पी को बताया, पप्पी को बोला जाओ किस किसको घर नहीं है पहचानो, जगह नहीं से वालों को पहचानो। జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రామగుండంలో రౌడీ పాలన నడుస్తుందని, రామగుండంలో సాగుతున్న అరాచక పాలనకు ప్రజలు తమ ఓటు ద్వారా చరమ గీతం పాడాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ అన్నారు. ఏటింగ్టన్ కాలనీలోని 14, 17, 19 డివిజన్లలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డితో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఎన్నికల్లో పోటీపడి గెలవలేక దొంగ దారుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి పోలీసులతో కేసులు పెడుతున్నారని, బెదిరింపులు చేస్తూ విత్డ్రాలు చేయించి గెలిచారని సంబరపడుతూ ఉన్నారని, ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రవినాయక్, మేడి వనిత సదానందం, దాసరి భాగ్యలక్ష్మి, బాలరాజ్, నాయకులు ఐలి శ్రీనివాస్, నారాయణ్ దాస్ మారుతి, కుమార్ నాయక్ తదితరులు ఉన్నారు. కల్పించుకుందాం రండి. అభివృద్ధికి మారు పేరు మన పాలిత్య రవినాయక్ గారు. మన 14వ డివిజన్ ని అభివృద్ధి చేస్తానంటున్నాడు. మన కారు గుర్తుపైన మన విలువైన ఓటు వేద్దాం. రంగాలలో ముందుకు తీసుకెళ్తానని పట్టు వాగ్దానం చేస్తూ వస్తున్న మన ప్రజల మనిషి మన పాలిత్య రవినాయక్ గారు. ఆయన గుర్తు కారు గుర్తుపైన మన విలువైన ఓటు. ఈ యొక్క ఎన్నికలలో పోటీకి ప్రచారానికి వెళ్తున్న సమయంలో ప్రజలందరూ కూడా ఒక్కటే చెప్తా ఉన్నారు, మేము అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేసినాము, కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని మోసం చేసిర్రు, మేము ఆశపడ్డాం. 2,500 ఇస్తే అంటే ఆశపడ్డాం, 4,000 రూపాయలు పెన్షన్ చేస్తారు అని అంటే ఆశపడ్డాం, 1,00,000 రూపాయలకు తులం బంగారం ఇస్తానంటే ఆశపడ్డాం, స్కూటీలు ఇస్తామంటే ఆశపడ్డాం. ఇట్లా అనేక ఆశలు చూపించినారు. ఆశపడ్డాం, వాళ్ళకు ఓటేసినాం అని చెప్పేసి ఇలా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చిన సందర్భంలో ప్రచారంలో మీరు బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు అభయహస్తం కార్డులు తెచ్చిండ్రు. ఇటువంటి కార్డులే ఇంటింటికి అభయహస్తం పేరిట కార్డులు మంచిరు. కార్డులు మంచి ఎన్నికలు అయిపోయినాక మీకు నెల రోజులలోనే పెన్షన్ పెంచిస్తాం, ప్రతి అకౌంట్ లో 2,500 ఇస్తాం, పెన్షన్ ఇప్పుడు పెద్ద మంచిగా వస్తాను కదా, కోడలకు కూడా పెన్షన్ ఇస్తాం. ఇట్లా రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఇచ్చిన మాట వాస్తవేనా? వాస్తవేగా తల్లి. మరి మాట ఇచ్చి తప్పిన వాళ్ళను ఏమంటాం మనం? ఎవరన్నా వాడాలా? ఓ మాట ఇస్తాడు, తప్పితే ఏమంటాం? దొంగ మోసగాళ్ళు అంటాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు దొంగ మోస మాటలు చెప్పినటువంటి దొంగలు మోసగాళ్ళు. అటువంటి వాళ్ళు ఇలా
మళ్ళీ చెయ్యి గుర్తు పట్టుకొని మాకు ఓటెయ్యి అని అంటారు. ఈ మోసగాళ్లకు దొంగలకు బుద్ధి చెప్పుదామా లేదా? చెప్పుదామా? ఎట్లా చెప్పుడు బుద్ధి అంటే కారు గుర్తుకు ఓటేసే కదా. కారు గుర్తుకు ఓటేసినంటే మీరు వేస్తే కాదు కదా, మీ వాడలందరితో కూడా ఓటేపియాలి. అందరి ఇళ్లకు పోవాలి, అడగాలి మీకు 2500 వస్తున్నాయా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీలో ఉన్న ఆర్యవైశ్య అభ్యర్థులను గెలిపించాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు వెనిశెట్టి నట రాజశేఖర్ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో వైశ్యుల సంఖ్యాపరంగా బాగున్నప్పటికీ ఇప్పటి వరకు తమకు ఎక్కువ ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. ఈసారి ఆర్యవైశ్యులకు కొన్ని పార్టీలు అవకాశం కల్పించాయని వెల్లడించారు. రామగుండం కార్పొరేషన్లోని 56వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న చిదురాల నాగరాజుకు, 60వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న మోతిపాటి స్వప్న ఆనందబాబుకు, 4వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న కంకనాల మౌనిక రాజుకు, 50వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న నగునూరు లక్ష్మీనారాయణకు ఆర్యవైశ్య ఓటర్లతో పాటు డివిజన్ ప్రజలు అండగా నిలబడి గెలిపించాలని కోరారు. ఈ ప్రెస్ మీట్లో ఆర్యవైశ్య సంఘ నాయకులు ఆవునూరి శంకర్, కేశెట్టి శ్రీరాములు, తాట్టిపల్లి వెంకన్న, ఆవునూరి శ్రీనివాస్, నీల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వాతావరణం నడుస్తుంది. ఈ ఎన్నికల్లో జనరల్ స్థానాలు ఉన్న చోట ఎక్కడైతే మాకు అవకాశం ఇచ్చారో అక్కడ మా కొంతమంది వైస్ సోదరులు పోటీ చేయడం జరుగుతుంది. గత 30-40 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు పార్టీలు అనేది మేము చూసుకున్నట్టయితే కొన్ని పార్టీలు మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పించినాయి, కొన్ని పార్టీలు కల్పించలే. కొన్ని మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేసినాయి వైశ్యులకు, కొన్ని పార్టీలు మాత్రం విస్మరించినాయి. ఎమ్మెల్యే సీట్ల విషయంలో కానివ్వండి, కార్పొరేషన్ విషయంలో కానివ్వండి, గ్రామ స్థాయిలో కానివ్వండి, కొన్ని పార్టీలు విస్మరించినాయి. సరే, ఏదేమైనా కూడా మేము కూడా చైతన్యవంతం చేయడానికి చాలా ఉద్యమాలు చేసినాం, రాజకీయ పార్టీలను ప్రశ్నించినాం. ఈరోజు ఒక వ్యవస్థలో కూడా మేము కూడా ఒక భాగం కావాలి. రాజకీయంగా మేము అనేకమైనటువంటి సమాజం లోపల అణగారిన వర్గాలకు కానివ్వండి, ఇతరత్ర వర్గాలకు కానివ్వండి, ఒక సామాజిక దృక్పథం, వెనుకబడ్డ తరగతులను అభివృద్ధి చేయాలి. ఒక వ్యాపార ధోరణే కాకుండా సామాజిక ధోరణి అనేది మా పుట్టుకతోనే ఉన్నది, సామాజిక సేవ అనేది. ఇట్టి సందర్భాల్లో మేము అన్నదానాలు కానివ్వండి, వస్త్రదానాలు కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది. వైశ్యుల చరిత్ర చూసినా మీరు ఎక్కడ చూసినా కూడా సేవ అనే దృక్పథం తప్ప వేరే లేదు. ఇవన్నిటిని మర్చేసి మాకున్న వ్యాపారాలతోని, మాకున్న హడావుడితోని, మాకున్నటువంటి ఒత్తిడి కారణంగా కొన్ని వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయంగా ముందుకు రావాలనేటువంటి ఒక దీక్షతోని, ఒక లక్ష్యంతో ముందుకు రావడం జరిగింది. అది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఎప్పుడు చూసినా 1-2 కార్పొరేటర్లు తప్ప మా స్థానం ఎక్కడా లేదు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన సందర్భాలున్నాయి, ఒక పార్టీ ఒకసారి టికెట్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. అన్ని చూస్తే మాత్రం ఎక్కడో ఒకడ అరకొర ఎప్పుడో ఒకసారి 5 ఏళ్లకు 3 ఏళ్ళ వచ్చిన సమయంలో కూడా ఎక్కడో ఒకడ కనిపించింది తప్ప పూర్తి స్థాయిలో వైశ్యులు అనేది రావడం జరగలేదు. ఇప్పుడు మాత్రం మాకు అవకాశం ఉన్న చోట 60వ స్థానం లోపల 60వ డివిజన్ లోపల మోతుపాటి ఆనంద్ స్వప్న అనే అమ్మాయి, మహిళా అమ్మాయి, మా సోదరిని సతీమణి మోతుపాటి స్వప్న 60వ డివిజన్ పోటీ చేయడం జరుగుతుంది. ఆమె గెలిపియాలని 60వ డివిజన్ ప్రజలకు, అక్కడున్న సోదరు మనలందరూ కూడా మనసారా వేడుకుంటూ ఒక్కసారి వైశ్య సోదరులకు అవకాశం ఇవ్వండి. సేవ అనేదే మా దృక్పథం, సామాజిక సేవ అనేదే మా దృక్పథం. కాబట్టి దయచేసి 60వ డివిజన్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మోతుపాటి ఆనంద్ స్వప్నను ఆశీర్వదించాలని చెప్పేసి 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో వారిని ఆశ్రయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 52వ డివిజన్ లోపల 52వ డివిజన్ ప్రజలకు కూడా విన్నవించేది ఏంటంటే, అయ్యా ఏ పార్టీలో ఏమన్నా వైశ్యులం, వ్యాపారంతో పాటు సేవతో పాటు ముందుకు వచ్చినాం. కాబట్టి ఇన్ని రోజుల బట్టి మేము అందరికీ ఓట్లు వేసుకుంటూ నిధులు సమకూర్చుకుంటూ పోయినాం. సరే, నిధుల మాట పక్కకు పెట్టినా కూడా మేము అనేది ఏంటంటే ఒకసారి మాకు అవకాశం, ఇన్ని రోజుల బట్టి
ఓట్లు మాయి, సీట్లు మీ. కానీ ఇప్పుడు మాకు ఓట్లు కావాలని అడుగుతున్నాం. దయచేసి 52వ డివిజన్లో చిద్రాల నాగార్జున అనే మా వైశ్య సోదరుని గెలిపించి అఖండ విజయంతో ఆయనకు విజయం చేకూర్చాలని 52వ డివిజన్ ప్రజలకు మరియు ఇతరత్ర అన్ని వర్గాల సోదరిమణులకు కూడా తెలియడం జరుగుతుంది. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతిపెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్ అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. 4 లేబర్ కోర్సులు వెంటనే తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికే, తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికే, తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికే ఐక్యత నెరవేర్చాలి. ఈ నెల 12న సింగరేణి కార్మికులు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి కోరారు. ఈరోజు సిఐటియు అనుబంధ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జీడీకే 2A ఇంక్లైన్లో వంగల శివరామరెడ్డి అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరపల్లి రాజమౌళి, శివరామరెడ్డి, మెండే శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, బూరుగు రాములు, తుమ్మ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. యాజమాన్యానికి అనుకూలంగా ఏదుంటే ఉద్యోగం ఇచ్చేది కూడా మునుపట్లకి కాదు. ఇప్పుడు టైం ప్రకారం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఫిక్స్డ్ టర్మ్. నేను ఎప్పుడైనా తీసే శక్తి ఉంది యాజమాన్యానికి. సంవత్సరానికి అపాయింట్మెంట్ చేసుకోవచ్చు, 5 సంవత్సరాలకు అపాయింట్మెంట్ చేసుకోవచ్చు, 2 సంవత్సరాలు చేసుకోవచ్చు, తీసేయచ్చు. నేను ఇప్పుడు చట్టంలో అది ఉంది. అప్రెంటిస్ చట్టం అంటే అప్రెంటిస్ అంటే ఏమనుకుంటాం, ఓ సంవత్సరం అని అనుకుంటాం. ఇప్పుడు అప్రెంటిస్ చట్టం ఆయన రిటైర్ దాకా గదే టికెట్ చేయాలి. అప్రెంటిస్ చట్టం తెచ్చింది అంటే ఇక పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయనేది విశాఖ మిషన్ గుర్తుపెట్టుకోవాలి. అది అమలైతే ఇట్లా చెప్పుకుంటూ పోతే మేడే ప్రపంచంలో కార్మికులు హక్కు సాధించిన దినం అంటే ఏం చెప్తామే, మేడే అయిపోయింది. ఇప్పుడు మేడే హాల్లో తీసేసిండు నరేంద్ర మోడీ. విశ్వకర్మ హాల్ ఏం తీసుకొస్తాను ఆయన వల్ల తెలుసా మీకు? మొట్టమొదటి కార్మికుడు విశ్వకర్మ అంటే వడ్లోళ్ళు కమ్మరోళ్ళు ఉంటారు కదా, హౌస్ లైన్ వడ్లైన పేరు పెట్టి ఈ దేశంలో మొట్టమొదటి పుట్టిన విశ్వకర్మ కార్మికుడు. అదే కార్మికులు కమ్మరోళ్ళు, వడ్లోళ్ళు, సాగరోళ్ళు అందరూ ఎవరు కుమ్మలు చేసేవాళ్ళు అందరు కార్మికులే కదా. అప్పుడు చెప్పులు కుట్టే కానీ మొదలు పెడితే రైతులు కూడా కార్మికుల రకంగా. కానీ విశ్వకర్మ హాల్ అని ప్రకటించడానికి ఆ మేడని తొక్కేయాలి. ఎందుకు తొక్కేయాలి? ఇది ఎవరి జెండా? కమ్యూనిస్టు జెండా. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100 మంది నాయకులు చంపబడ్డ రోజు, 8 గంటల పనిదినం సిద్ధించిన రోజు, మనకు వచ్చిన రోజు. అది కాదు విశ్వకర్మ డే చేయాలా, మేడే కట్టు మేడే హాల్ బంద్ ఇచ్చేచ్చు. రేపు ఏమిటో చూద్దాం. మేము కూడా నాడు సింగరేణి ఇస్తారా, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అంటే ఇట్లాంటి చాలా వస్తున్నాయి. కార్మికులు తప్పుదో విధానాలు మార్చే విధానాలన్నీ వచ్చేస్తున్నాయి. అందుకనే ఈ సమ్మె ఒక్కరోజుతోనే కాకపోవచ్చు, నిజమే. కానీ ఏం చేస్తాం, అన్ని కార్మిక సంఘాలు కలిసెత్తలేవు. దీంట్లో బిఎంఎస్ లేదు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు 100 యూనియన్లు కలిసి వచ్చినాయి. రైతులు, కర్షకులు కలిసి వస్తాను. అందరికి చురుకట్టింది. దీంట్లో విలేకరులకు కూడా చురుకట్టింది. ఈ కోడ్లలో రిపోర్టర్లకు కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా ఉంది. నేనంటే మన కోసం మనం చెప్తున్నా. అందుకని ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ కోడ్లలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సమ్మెలో ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఫిబ్రవరి 12వ తారీఖు నాడు బాయి ముఖం కూడా ఇంతకుముందు మనకు ఎప్పుడో జరిగేది. మొన్నటి సమ్మె దేశంలో విజయవంతం నంబర్ 1 సింగరేణి. మొన్న జరిగిన సంవత్సరంగా జూలైలో 100% సమ్మె చేస్తే కళ్ళు తెరిచి ప్రభుత్వం ఇంకా చేసి అమలు చేయకుండా. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.